మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 24వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్పబిందువు తుడిచివేయును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ జీవితములో, మీ వినికిడిలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, ప్రతి బాష్పబిందువు మీ కన్నిటిని ఆయన తుడుస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ గ్రంథములో దేవుడు అనేక రకమైన దుఃఖాలను దేవుడు తుడిచివేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి, నీ ఇల్లును చక్కపరుచుకొనుము, నీకు మరణము సంభవించింది అని తెలియజేసినప్పుడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీరు కార్చినటువంటి యెషయాని దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి తన కన్నీటిని తుడిచాడు. ప్రతి బాష్ప బిందువుని తుడిచివేసి ఆయుష్కాలాన్ని పొడిగించి దేవుడు ఆశీర్వదించినట్లుగా దైవగ్రంథమందు చూడగలము. ప్రియ సహోదరులారా, రెండవదిగా మనం పరిశీలించగలిగినట్లయితే, యోబు స్నేహితులు వచ్చి పదే పదే తనను తృణీకరిస్తూ, పదే పదే హేళన చేస్తూ, అవమానిస్తూ, నువ్వు భక్తుడివి అనుకున్నాము, నీ భక్తిది అనుకున్నాము, కానీ నువ్వు భక్తుడివి కాదు, భుక్తుడివి. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పనులు నిన్ను ఈ స్థితికి దిగజార్చాయి. కుటుంబాన్ని కోల్పోయావు, బిడ్డలను కోల్పోయావు. నువ్వు చివరికి ఇలా శరీరాన్ని సైతము నువ్వు వ్యాధి తెచ్చుకున్న వ్యక్తిగా బ్రతుకుతున్నావు అని హేళన చేసినప్పుడు ఎంతో రోధించినటువంటి యోబు గారిని దేవుడు ఆశీర్వదించి రెండింతల దీవెనిచ్చి ఆయన బాష్ప బిందువును తుడిచి పోగొట్టుకున్న దానన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా గమనించగలిగినట్లయితే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియాతో 9వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ యొక్క హతులైన వారు నీతో నిలబడి, నీతో మాట్లాడి, నీతో స్నేహం చేసి, నీతో బంధుత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన దాన్ని బట్టి నేను కృంగిపోతున్నాను, బాధపడుతున్నాను అంటే దేవుడు అంటున్నాడు, నిత్య జీవములో నీరు పడ్డ ప్రతి బాధను జ్ఞాపకం చేసుకుని కన్నీటిని, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎట్టి కన్నీరును కలిగి ఉన్నారు, ఎట్టి కష్టాల కంటే మీ ప్రయాణం కొనసాగుతూ ఉందో, ఎట్టి శ్రమల గుండా మీ జీవితాన్ని, మీ గమ్యాన్ని కొనసాగుతూ చేర్చుకుంటూ వస్తున్నారు, నా యేసయ్య ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి సంతోషపరిచి ఆనందమైన స్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మును మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.